గుడ్ మార్నింగ్. నేను డాక్టర్ పద్మజ, విజయవాడ. అక్టోబర్ 10th వరల్డ్ మెంటల్ హెల్త్ డే. ఎందుకు ఈరోజు ఈ టాపిక్ మీద హెల్త్ డే అంటూ ఎందుకు పెట్టుకున్నాము అంటే, చాలామంది రికగ్నైజ్ చేయరు. ఆరోగ్యంగా ఉండటానికి మన ఫిజికల్ హెల్త్ ఎంత ఇంపార్టెంటో, మెంటల్, ఎమోషనల్, సోషల్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. అంటే మన మైండ్, మన బాడీ లోపల చాలా ఫంక్షన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో, అనారోగ్యం అనేది జబ్బు లేకపోవటం ఒకటే కాదు, ఆరోగ్యంగా ఫీల్ అవ్వటానికి కాంప్రిహెన్సివ్‌గా అన్నీ ఉండాలి. సో, అందుకని ఒక మనిషి నార్మల్‌గా పని చేయగలగాలి అంటే, మనము మనిషిని ఇన్ టోటల్ చూడాలనమాట. ఊరికే వీళ్ళకి షుగర్ లేదు, బీపీ లేదు, ఆరోగ్యంగా ఉన్నారు అంటాం కాదు. వాళ్ళు రోజు ఉండే సిచ్యువేషన్స్‌ని ఎలా ఫేస్ చేస్తున్నారు? ప్రతి సిచ్యువేషన్‌కి అన్నిటికీ చాలా భయం ఉండి, లైఫ్‌లో ముందుకు వెళ్ళటానికి ఏమాత్రము హోప్ లేకుండా, ఇది చాలా రోజులు పర్సిస్టెంట్‌గా ఉంటే అది నార్మల్ కింద కాదు. కానీ చాలామంది ఇది బయటికి ఎక్స్‌ప్రెస్ చేయటానికి చాలా హెసిటేట్ చేస్తూ ఉంటారు. అందరికీ ఎమోషన్స్ ఉంటాయి. కొన్ని రోజులు యూ ఫీల్ వెరీ హ్యాపీ, కొన్ని రోజులు యూ ఫీల్ సాడ్. బట్ ఈ సాడ్‌నెస్సు ఏమీ కారణం లేకుండా చాలా రోజులు ఏమీ హోప్ లేదు అన్న ఫీలింగ్‌కి వెళ్ళితే అది నార్మల్ కాదు. దానికి మీరు మీ దగ్గరలో ఉన్న డాక్టర్‌ని మీ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి, మీ ఫ్రెండ్ సర్కిల్‌లో చేసుకోండి. ట్రై టు డూ సంథింగ్ టు గెట్ యూ ఔట్ ఆఫ్ ఇట్. అండ్ అలా కానప్పుడు డెఫినిట్‌గా డాక్టర్‌ని కలవాలి. దాంట్లో హెసిటేట్ చేయాల్సిందేం లేదు. ఆల్ ఆఫ్ అస్ గో త్రూ డిఫరెంట్ ఫేజెస్ ఇన్ లైఫ్. బట్ ఈ ప్రాబ్లమ్ గురించి మనము ఎక్స్‌ప్రెస్ చేసి బయటకొస్తే గానీ దీనికి సొల్యూషన్స్ ఉండవు. అందుకు అక్టోబర్ 10th వరల్డ్ మెంటల్ హెల్త్ డే కింద పరిగణించి దీని గురించి అవేర్‌నెస్ తీసుకొస్తున్నాము. ఐయామ్ డాక్టర్ పద్మజ అట్ విజయవాడ.